అందరికీ జేబీఎం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా జక్కంపూడి రాజా వీళ్ళ హడావుడి అసలు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మామూలుగా ఉండేది కాదు వీళ్ళు ఒక నలుగురు ఐదుగురు కుర్రోళ్ళని గడ్డాల మీసాలు బాగా పెంచుకోండి అని ఆ గడ్డాలు పెరగడానికి ఆయిల్ అయ్యి కొనిచ్చి ఆ ఆయిల్ రాసుకుంటే గడ్డాలు పెరిగితే కదండి ఆ గడ్డాలు వేసుకున్న వాళ్ళు 10 మందిని ఎట్టుకుని టాప్లో జీపులు వేసుకుని వీళ్ళు దాడులు చేయటం ఎలాంటి వాళ్ళ మీద దాడులు చేసేవారంటే అండి ఒక ఇరిగేషన్ శాఖ ఎంప్లాయ్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటే పాప ఏ బ్యాక్గ్రౌండ్ ఉండదు కదా జనరల్గా ఎక్కువ మందికి కొద్దిమందికి ఉంటుంది కానీ మ్యాక్సిమం గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే వేరే ప్రాంతంలో ఉంటాడు ఆయన వృత్తిరీత్యా ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు అలాంటి ఇరిగేషన్ శాఖ ఎంప్లాయీని దవడమ కొడిచాడు బా మామూలు వీరోచితం కాదండి జక్కంపూడి రాజాది అలాగే ఆ లోకల్లో బర్రె ఆనంద్ కుమార్ అని ఒక దళిత నాయకుడు ఉన్నాడు అతని మీద 4-5 కుర్రాళ్ళని పంపించేసి స్కెచ్ చేసేసి అతని మీద అటాక్ తర్వాత ప్రసాద్ అనే కుర్రోడు అడ్డుకున్నాడు వీళ్ళు ఇసుక దందా అని ఆడిని గుండు కొట్టించేసి మనోళ్ళు హీరోయిజం మామూలు కాదండి తర్వాత నేను రాజమండ్రి వాళ్ళ ఏరియాకి వెళ్ళాక వాళ్ళ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వెళ్ళాక అక్కడ నా ఒక్కడి మీదకి పంపించడం 200 మందిని ఒకడిద్దరిని పంపితే కింద తొక్కేస్తాను అయితే అయినా తొక్కేయారు మా వాళ్ళు అది వేరే విషయం అనుకోండి అంతమందిని పంపించి వీళ్ళు తోపు తురుంకాల్లాగా వీళ్ళు ఇచ్చిన బిల్డప్ బాబా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అండి అయితే వీళ్ళు హీరోయిజం ఎక్కడ దాకా అయ్యా అంటే అధికారం ఉన్నంతవరకే గవర్నమెంట్ ఇలా మారిందండి వెంటనే జక్కంపూడి రాజా అనే వ్యక్తి ప్రెస్ ముందుకు వచ్చేసి మొత్తం ఇదంతా ఓడిపోవడానికి కారణం ధనంజయ రెడ్డి గారు మమ్మల్ని సీఎం గారిని కలవలేదు కాబట్టి ఓడిపోయాం అంటున్నాడు ఏమంటే ధనంజయ రెడ్డి అతను ఎవరు ఒక ఎంప్లాయీ గవర్నమెంట్ ఓడిపోయినా పనిచేసాడా ఈ ఓటమిలోకి అసలు కారణం జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు డౌట్ లేదు ఈ రాష్ట్రానికి అభివృద్ధి లేకుండా ఉద్యోగస్తుల్ని నిరుద్యోగుల్ని అర్బన్ ఏరియాలో ఉన్న కొంచెం తెలివైన ప్రతి ఒక్కరిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారని అందరూ తెలుసుకున్నారు ఇక ఆ తెలుసుకోలేని బడుగు బలహీన వారు అంటే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ క్రిస్టియన్ మైనారిటీలు వీళ్ళెవరికి కూడా ఇంకా పూర్తిగా జగన్ రెడ్డి గారి ఆయన ద్వారా జరిగిన నష్టం తెలియక ముందే ఈ జక్కంపూడి రాజా లాంటి వాళ్ళు ఎస్సీ వాళ్ళకి కూర్చోబెట్టి శ్రీరామండనాలు చేయించటం ఎస్సీల మీద దాడులు చేయటం ఈ దాడులు చేసిన జక్కంపూడి రాజాని జగన్మోహన్ రెడ్డి గారు శిక్షించకపోవటం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాడు తప్పు చేసినప్పుడు ఎవరైనా తప్పు చేశావు నువ్వు వాటి మీద కేసు పెట్టండి అది తోసేయండి లోపలికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఘోరంగా ఓడిపోరు కానీ ఆ రోజు ఈ జక్కంపూడి లాంటి వాడు చేసిన ఇలాంటి అరాచకాలు క్రిస్టియన్ ప్రాపర్టీని పబ్లిక్గా కబ్జా చేశాడు పబ్లిక్గా కబ్జా చేసి దాని మీద కట్టడాలు కూడా జరుగుతున్నాయట అది అడ్డుకున్నానని నా మీద హత్యా ప్రయత్నం నా మీద కేసులు ఇలాంటి వాడిని వెనకేసుకొచ్చిన కారణంగా జగన్ రెడ్డి గారు మొత్తం భూస్థాపితం అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి కారణం వీళ్ళే ఈ జక్కంపూడి లాంటి వాళ్ళే కానీ గవర్నమెంట్ మారిన వెంటనే ప్లేట్ తిప్పేసి మొత్తం నెవ్వంతా జగన్ మీద ధనంజయ రెడ్డి మీద వేసేసి అబ్బాయి మొత్తం అంతా ఆడవాళ్ళండి అని వాళ్ళని ఆ పార్టీని ఇప్పుడు దాకా కాపాడుకొస్తున్న పార్టీని కూడా వెంటనే వెనుకూడ పొడిచేసి ఇప్పుడు టీడీపీకో జనసేనకో ప్రేమ లేఖలు పంపించాడు మనోడు జక్కంపూడి రాజా ఎందుకు ఇప్పుడు అధికార ప్రభుత్వం ఇది కాబట్టి భయం మనోడికి ఏది పెద్ద పోటుగాళ్ళ కబుర్లు చెప్పారు జక్కంపూడి రాజా మీరు మేము 5 సంవత్సరాలు పోరాడాం తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇన్ని కేసులు దాడులు హత్య ఇవన్నీ జరుగుతున్నా సరే మేమేమి తోకముడిచేయలేదు మేమేమి తోకముడిచేసి మా పార్టీని తినేసి జగన్మోహన్ రెడ్డి పంచం చేరేద్దామని అనుకోలేదు మేము అక్కడ మీడియా ప్రెస్ మీట్లు పెట్టలేదు ఇదేంటయ్యా ఇంకా నీ మీద ఒక కేసు పెట్టలేదు ఎంక్వైరీ లేదు నువ్వు చేసిన ఇసుక దందా నువ్వు చేసిన కబ్జాలు నువ్వు చేసిన దాడులు దాని మీద ఇంకా ఏ ఎంక్వైరీ జరగకముందే అప్పుడే భయపడిపోయావా అప్పుడే గజగజ ఉణికిపోతున్నావా అప్పుడే జనసేనకి టీడీపీకి ప్రేమలేఖలు రాసేవా వచ్చేస్తానని చిచ్చి మీరు ఏదో పోటుగాళ్ళు అనుకుని మీతో వాళ్ళు అలా చేశారు కదా అని మేము ఏదో మిమ్మల్ని సమ ఉద్యోగులుగా చూస్తున్నాం ఇప్పుడు దాకానే ఆయన జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అంటే ఎంత పెద్ద పేరు అయ్యా ఆయనకి వంగవీటి మోహన్ రంగా గారు కానీ రామ్మోహన్ రావు గారు కానీ ఇలాంటి వాళ్ళు ఎంతో పోరాటం చేసి ఎలాంటి వాళ్ళని ఎదిరించేవారు మీరేటయా అధికారం మారిన వెంటనే ఇప్పుడు దాకా మిమ్మల్ని చేసినట్టు వెనుపోటు చేయడం ఎవడు అధికారం ఉంటే కాలు తెరిచారు చిచ్చి మొన్నే కదా ఆయన్ని బత్తులు బలరామకృష్ణ నోటుకు వచ్చినట్టు మాట్లాడావు జనసేన పార్టీ అభ్యర్థిని నోటుకు వచ్చినట్టు వాళ్ళ తండ్రిని వాళ్ళని మొత్తం వాళ్ళ కుటుంబాన్ని అవమానిస్తూ మాట్లాడావు అప్పుడే జనసేన పార్టీ కబురా వచ్చి తొందరగా ఎవరో ఒకరు కాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో పట్టుకుని తొందరగా కూటమిలోకి వచ్చి ఎందుకంటే బయట ఉంటే గజగజ వండుకుపోయి ఆ భయంతో బీపీ పెరిగిపోయి కాబట్టి తొందరగా వచ్చే బాబు ఎందుకంటే ఈయన మళ్ళీ కబురు పంపించాడు వీళ్ళకి కూటమి నుంచి సరైన స్పందన రాలన్నట్టుంది
రే బాబు నువ్వు శిరోమండం చేసిన క్యాండిడేట్వి, నువ్వు అక్రమాలు భూ కబ్జాలు ఇసుక దందా చేసినవి, నిన్ను మా పార్టీలో తీసుకుంటే మళ్ళీ రేపొద్దున దళితులు మాకు యాంటీ అయిపోతారు అని వద్దన్నట్టున్నారు. మనోడు మళ్ళీ ప్లేట్ మార్చాడండి. ప్లేట్ మార్చి ఏమంటాడంటే మొహం చూస్తేనేమో మహా జాలిగా పెట్టాడండి, కానీ ఇచ్చేది మాత్రం వార్నింగ్ అంట. వార్నింగ్ ఎవరన్నా అలాగిస్తారండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద కానీ కార్యకర్తల మీద కానీ మాత్రం వస్తే ఖచ్చితంగా దానికి తగినటువంటి మూల్యం మాత్రం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఓపిక పడతా ఉన్నాం, సహనంతో ఎదురు చూస్తూ ఉన్నాం. తిరగబడ్డం మొదలు పెడితే ఖచ్చితంగా వాళ్ళకి మించినటువంటి రౌడీజం చేయగలం. కేవలం ప్రజాస్వామ్యంలో పద్ధతిగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించాలనేటువంటి ఉద్దేశం. సార్ మీరు ఆ వార్నింగ్ ఇచ్చేటప్పుడన్నా కొంచెం మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవాల్సింది. అది వార్నింగ్ ఇచ్చినట్లేదు. దయచేసి మా మీద ఎవరో దాడులు చేయకండి, మేము ఇప్పటికే అల్లిపోయి చచ్చిపోయేలాగా ఉన్నాం, మా బీపీ పెరిగిపోతుంది, మా మీద ఎవరో దాడులు చేయకండి రా బాబు, మేము ఎక్కడికి పారిపోవాలి అన్నట్టు ఉందండి. అంతేగాని మీరు మాట్లాడే మాట ఎవడో దాడి చేస్తే మేము తిరిగి దాడి చేస్తాం, ఎవడొస్తాడు రే అలాగ అనాలి కదా. ఏమంటే గ్యాస్ తగ్గిపోయింది ఏంటి మొత్తం? ఇలాంటప్పుడు మళ్ళీ ఇలాంటి వార్నింగ్లు ఎందుకు? అయినా ఎందుకు భయపడుతున్నారు? మీ మీద ఎవడు దాడి చేస్తాడు? మీరు గతంలో ఎవరి మీద దాడి చేస్తేనే మీరు భయపడాలి. ఓ మేము పలానా వాడి మీద మన అధికారం చూసుకుని మనం దాడి చేసాం, ఆడొచ్చి మళ్ళీ మన మీద దాడి చేస్తాడేమో అని అలాంటి వాళ్ళు భయపడుతున్నారు ఈవేళ. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందండి. భయపడకండి. భయపడకుండా ఎలాగే మీకు నెట్వర్క్ ఉంటుంది, మీ నాన్నగారు చరిష్మే అలాగే ఉండనే ఉంది మీకు. దాన్ని ఉపయోగించండి, ఉపయోగించి ఛానల్ ఉపయోగించి ఏదో విధంగా అధికార పార్టీలోకి వచ్చి తలదాచుకోండి. మీరు ఎలాగ ప్రతిపక్షంలో ఉండి మీరు అధికార ప్రభుత్వమే పోరాటం అంటే మామూలు విషయం కాదు. కేసులు తట్టుకోవాలి, ప్రతి అడ్డమైన నాగుడికి మీదకి వస్తాడు, మీదకి వచ్చి మా కార్ల మీద దాడులు చేస్తారు, ప్రతి గలీజ్ గాళ్ళు వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ తట్టుకోవాలి, అవసరమైన వాళ్ళు తగిలించాలి, నిలబడాలి. అందరూ నిలబడలేరుగా అలాగా. కానీ ఈ రోజున రాజమండ్రిలో ఇప్పుడు దాకా మీరు కట్టుకుని బిల్డప్ కోట అంతా ఈ ఒక్క వీడియోలతో మొత్తం కొలాప్స్ అయిపోయింది కదా. మీ వెనకాల ఉన్నది వైసీపీ వాళ్ళు కదా. అబ్బో జక్కంపూడి రాజా అంటే పెద్ద తోపు, జక్కంపూడి ఫ్యామిలీ అని ఆ వైసీపీ వాళ్ళు మిమ్మల్ని ఎత్తిన మోసారు. గవర్నమెంట్ మారినండి మీరు జగన్ రెడ్డి మీద రివర్స్ అయిపోతే. మనోడు మాట్లాడింది ధనుంజయ రెడ్డి మీదే, కానీ ఆ తిట్లన్నీ కూడా జగన్ రెడ్డిని తిట్టాడు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా అనలేక మధ్యలో ధనుంజయ రెడ్డి అని ఒక అధికారిని పెట్టి మేము వెళ్ళినప్పుడు పట్టించుకోవట్లేదు, మేము కాగితాలు ఇచ్చినా పట్టించుకోలేదు, మేము చేసే పనులు. మరి అవన్నీ పట్టించుకున్నప్పుడు ఎలక్షన్ ముందే చెప్పాలి కదా ఇవన్నీ. ఈయన ఒకడో కేతిరెడ్డి ఒకడో ఆయన కూడా వచ్చాడు బయటికి. అసలే పెద్ద కమలసన్ ఆయన కూడా వచ్చి అంటాడండి మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని పట్టించుకోలేదు, మా ఎమ్మెల్యేలు సరిగ్గా పట్టించుకోలేదు కాబట్టి. ఎమ్మెల్యేలు పట్టించుకోలేదా? మరి పట్టించుకున్నప్పుడు ముందేందుకు చెప్పలేదు? ఆ రోజు మీరు వెళ్ళారు ఏదో పని మీద, ఆ పని అవ్వలేదు. ఆ పని అవ్వనప్పుడు అప్పుడే ప్రెస్ మీట్ పెట్టి రఘురామరాజు గారి లాగా, మరో కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి లాగా, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారి లాగా, ఆను రామనారాయణ రెడ్డి గారు వాళ్ళకిలాగా ఏమంటే మేము జగన్ దగ్గరికి వెళ్ళాం, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ప్రజల సమస్యలు ఎలాగ ఉండిపోయి కాబట్టి ఇదిగో జగన్ గారు మీరు పట్టించుకోండి అని ఆ రోజు ఎందుకు పెట్టలేదు ప్రెస్ మీట్? అంటే జగన్మోహన్ రెడ్డి గారి గాల్లో గెలిచెత్తే ఓహో సూపరా, ఓహో ఒకవేళ ఓడిపోతే మాత్రం అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఓడిపోయామండి మేము. ఆయన అప్పుడు ప్రజల పనులు అబ్బా 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 ఇప్పుడు గుర్తొచ్చారో ప్రజలు. గెలిచెత్తే మాత్రం మళ్ళీ దోచేసుకుందరు. గెలవలేదు, ఓడిపోయారు కాబట్టి ఆ ప్రజల పనులు పట్టుకుని మేము వెళ్ళామండి, చేయలేదండి ఆయన అన్నగాడికి తేల్చారు. జగన్ రెడ్డి గారు చూశారు కదా, డబ్బు కోసం వచ్చేవాడు ఎలాగ ఉంటాడు, కానీ అభిమానంతో వచ్చినవాడు ఎలా ఉంటాడో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న మాలాంటి వాళ్ళు చూడండి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న కార్యకర్తలు 40 సంవత్సరాల నుంచి ఉన్న కార్యకర్తలను చూడండి. ఏమీ లేకపోయినా సరే మీరు ఎన్ని దాడులు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బెదిరింపులు చేసినా, ఎంతమందిని చంపినా సరే అదే పసుపు జెండా పట్టుకుని ఉన్నారు. ఎవడన్నా ఇలాంటి మాటలు మాట్లాడేటండి? అప్పుడు సాక్షాత్తు మీ ఎమ్మెల్యేలు మీరు ఇలా ఓడిపోయిన వెంటనే చిచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. డబ్బు కోసం వచ్చిన వాళ్ళు ఇలాగ ఉంటారండి. అభిమానంతో ఉండాలా, అభిమానించే మనుషుల్ని దగ్గర చేసుకోవాలా, అభిమానించే మనుషులు ఎవరో తెలుసుకోవాలా. ఫస్ట్ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇటు ప్రాణం అడ్డుపెట్టి మన ఏమి నిలబడతాడో అనేవాడిని పెట్టుకోవాలా. అలా వదిలేసి మీరు ఇలాంటి వాళ్ళు నమ్ముకుంటే యథా రాజా తథా ప్రజ. అయ్యా ఇక జక్కంపూడి అంటే ఇంకా అక్కడ అందరూ ఇప్పుడు దాకా ఓ రౌడీ గూండా ఈ ఇమేజ్ ఉండేది. రేపటి నుంచి కమెడియన్ అయిపోయారుగా ఈ ఒక్క దెబ్బతో. కనీసం ఒక నెల రోజులైనా ఆగలేపోయారేటండి రాజా గారు. ఒక నెల రోజులు ఆగి మేము ఆగుతాం, మేము కనీసం బిల్డప్ అని ఇవ్వలేకపోయారు. వెంటనే బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి వచ్చా జగన్మోహన్ రెడ్డి మేము చెప్పిన పనులు చేయాలి వెంటనే. ఎంత భయపడిపోయారేటండి బాబా. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఈయన రోడ్డు కట్టంగా కారు పెట్టి నేను జక్కంపూడి రాజు అని అన్నాడట. అప్పుడు ఒక ఎస్ఐ షర్ట్లు చిరిగేలాగా షర్ట్ చింపేసి కొట్టాడండి పాపం. అప్పుడు నేను కూడా బాధపడ్డాను. అదేంటండి అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిని అలా ఎలా చేసుకుంటారో
చెప్పొచ్చు కదా, లేదా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. కానీ మీరు ఎలా చేసుకుంటారని అప్పుడు మేము మాట్లాడాం ఈయనకు అనుకూలంగానే. కానీ అది గుర్తొచ్చి ఉంటుంది ఈయనకి. అమ్మ మనం కానీ అధికారంలో లేకపోతే మనల్ని ఒక ఎస్ఐ కూడా తలుచుకున్నాడంటే ఇలా షట్ జరిగేలా కొడేస్తాడు. ఇప్పుడు మళ్ళీ అధికారంలో లేము మనమేమో అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా మనకు నచ్చిన పని అటు టీడీపీ వాళ్ళు ఇటు జనజనం లేకుండా విచ్చలవిడిగా చేసుకెళ్ళిపోయాం. ఇప్పుడు ఏట్రా బాబు మన భవిష్యత్తు అని చెప్పి భయపడుతున్నారండి పాపం పిల్లలు. ఆ కళ్ళల్లో ఉన్న భయం, ఆ కళ్ళద్దాల వల్ల మీకు తెలియట్లేదు. కానీ నేను దగ్గర నుంచి వస్తున్నాను కదా, నాకు బాగా కనపడుతుంది, క్లియర్గా కనపడుతుంది. నేనేమి ఇప్పుడు నేను అధికారంలో మా పార్టీ ఉంది కాబట్టి హేళన చేయట్లే. కానీ మనం ఏదైతే విత్తామో అదే చేస్తాం. సినిమా డైలాగ్ ఉంటుందండి పవన్ కళ్యాణ్ గారిది, బద్దం నువ్వు దేంతో అయితే మొదలయ్యావో దాంతో మిగులుతావు అన్నట్టు. రాజా గారు బాధపడకండి బాబా. మిమ్మల్ని ఓదార్చడానికి గుండె సరిపోవట్లేదు నాది.